అయ్యగారు చూడండి హీరో. ఇంతకుముందే కింద పడ్డ చెప్పాలి అట్లానండి. అయినా సిగ్గు శరం మనకైతే లేరు, ఉండవు. ఇంకా అదృష్టం మంచిగా ఉంది. కోసం అమ్మాయి కూడా సర్వ్ చేయర్రా, నువ్వు చేస్తున్నావు. థ్యాంక్స్. మట్టిలో జారింది. ఆంటీ ఇట్లా వస్తుండ్రా, ఆమెకేరా ఆమె ఆగుతానే నేను వస్తూనే ఉండే, ఆమెకేరా గుద్దుతానా అని కొట్టింది. అసలు సాటిస్ఫైడే కాలే. ఏదో మొన్ననే పని చేస్తుండ్రా మళ్ళీ ఇప్పుడు. పైన కొన్ని సీజనింగ్స్ వేసి జస్ట్ ఎట్లానంటే ఒక మాడిపైన ముక్కిచ్చి తిన్నురా అని ఉండే. పడ్డ తర్వాత నుంచి ఏమైతుందంటే ఏబిఎస్ పని చేస్తుంది బ్రో. అంటే ఓకే, అంబియన్స్ బాగుంది. పోయినాం. ఆ షేక్ లైటర్ నీళ్ళు రాబోయ్ నీళ్ళు. అదే బ్రో, థ్యాంక్ యూ. చేయలే కానీ సిగ్నల్ పడ్డాక కూడా వచ్చేసిండు. సపోర్ట్ టు హిట్ తెలుసా, ఇంతలో గ్యాప్ లో మిస్ అయిపోయినా కానీ అమ్మ కంటే ఒక్క పిల్ల కూడా లేరంట. వన్ ఇన్స్టాగ్రామ్ ఐడి కింద మెన్షన్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. నేను మీ నాని నిఖిల్ కన్నా. ఏంది మనం సీదా మొత్తం రోడ్ మీదే స్టార్ట్ చేసింది అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు చాలా బోర్ కొడుతుంది. కానీ నా బండి సర్వీసింగ్ ఇచ్చినాక మా ఫ్రెండ్ నా బైక్ ఎక్స్చేంజ్ చేద్దామంటే సరే అని తను బైక్ ఎక్స్చేంజ్ చేద్దామన్నంటే బైక్ ఎక్స్చేంజ్ చేస్తాను. సో మన దగ్గర 390 ఉంది. అంటే మా తమ్మునికి ఇది చాలా ఫేవరెట్ బైక్ అనమాట. సో వాని దగ్గరికి ఈరోజు వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయినా. వానికి కూడా ఈ బండి ఇచ్చి కొంచెం మంచిగా ఫీల్ అవుతారు కదా అని వానికి కాల్ చేసి నేను వస్తున్నా అని చెప్పిన అనమాట. సో వానికి 390 ఇష్టం కాబట్టి మనం కూడా మన దగ్గరికి వెళ్తున్నాం. అట్లానే వారు బోడబండలు ఉంటారు, వాడిని పికప్ చేసుకొని మనం మాదాపూర్ కేఫ్కి అయితే పోదాం అనుకుంటున్నాం. మాదాపూర్ ఆల్ జూబ్లీస్ ఏదో ఒక కేఫ్ పోయి వాటితో కొంచెం టైం స్పెండ్ చేద్దామని. అట్లా అని మనమైతే నారాయణగూడ నుంచి వెళ్ళిపోతున్నాం. నారాయణగూడ నుంచి బోడబండ నుంచి అక్కడి నుంచి ఏదో ఒక కేఫ్ వెళ్ళిపోయి మంచిగా చిల్ అవుదామని అయితే రైడ్ అయితే స్టార్ట్ చేసిన. సో అదే బ్రో, థ్యాంక్ యూ. నాకు హార్ట్ బీట్ అయితే ఇప్పుడు ఒక రేంజ్లో ఉంది తెలుసా. ఇంతకుముందు ఒక కాడోడు నేను కెమెరా ఆన్ చేయలే కానీ సిగ్నల్ పడ్డాక కూడా వచ్చేసిండు. సపోర్ట్ టు హిట్ తెలుసా, ఇంతలో గ్యాప్లో మిస్ అయిపోయినా కానీ అమ్మ దాని తర్వాత నా హార్ట్ బీట్ ఇట్లా కొట్టుకుంటా ఉండే, చెప్పలేం కానీ.
ఓకే ఓకే అలాంటి ఏమైందో తెలియదా ఇంకా అదృష్టం మంచిగా ఉంది. మెల్లగా రావాలి నాయనా, మెల్లంగా రావాలి. తాకింది. ఫోన్ ఉందా పోయి పడిపోయిందా కొంచెం నీళ్ళు తాగుతా మెల్లగా. కొంచెం నీళ్ళు ఏబిఎస్ ఫెయిల్యూర్ రా. ఆ మంది మట్టిలో జారింది. ఆ ఆంటీ ఇట్లా వస్తుండ్రా, ఆమెకేరా ఆమె ఆగుతానే నేను వస్తూనే ఉండే, ఆమెకేరా గుద్దుతానా అని కొట్టి తగిన. అది అమ్మ ఘోరంగా బ్లడ్ వెళ్తుందా. ఏమైతే లేరా ఏమైతే లేదన్నో ప్యాంట్ ఇస్తా నీకు కూడా ఇస్తావు. బ్లాక్ ప్యాంట్ ఇస్తా కావాలి. నర్స్ చేస్తాడు కానీ హెల్ప్ చేయడానికి రాడు. మళ్ళీ వీళ్ళు నా డాక్టర్స్ అడుగుతుండ అనుకోని నేను ఫీల్ ఉడుకుతూ ఆఫీస్ వాళ్ళకి ఇట్లా కూర్చొని వద్దులే ఒక్క బ్రేక్ గంట ఇంతకుముందే కింద పడ్డా చెప్పాలి అట్లానండి. అయినా సిగ్గు శరం మనకైతే లేరు, ఉండవు. అది ఇండికేటర్ ఇప్పుడేస్తా లేదా ఇదే కాలేదు ఇదనే లోపల వైట్ కనిపిస్తుందా టాటో బ్రో? టాటో ఏం చేయదు మీరు, హ్యాపెన్స్, ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఫర్ ఎ రీజన్ అంటారు కదా, అంతే. ఏబిఎస్ పని చేస్తున్నారు మళ్ళీ. ఇప్పుడు బ్రేక్ కొడితే చాలు ఏబిఎస్ కొట్టారు మళ్ళా. లాడాలి రోజా ఇంకా గుండు. ఈ టైంలో నేను ర్యాపిడే వేసుకున్న వాళ్ళు ఒకళ్ళు పడతారు కదా, ఈ టైంలో నేను ఇలా ర్యాపిడే చేసి అదే కదా. ఇదేంటంటే బండి యాక్చువల్గా ముందు ఏబిఎస్ ఫెయిల్యూర్ ఉండే, పడ్డ తర్వాత నుంచి ఏమవుతుందంటే ఏబిఎస్ పని చేస్తుంది బ్రో. ఏబిఎస్ పని చేస్తుంది అంటే ఒక్క పడులతో ఇట్లా ఏబిఎస్ పని చేస్తారంటే ఈ అమ్మ రాబోయ్ పైసలు 20,000 సేఫ్. దెబ్బలు తగిలిన దాన్ని అంటే కేఫ్ కట్టే వచ్చామన్నమాట. నేను అదే మా తమ్ముడు గారు వచ్చాము, ఇద్దరం కలిసి. అన్ని చూస్తే తమ్ముడులాగా ఉంటారు కానీ తమ్ముడే వాడు. సో ఏడికి వచ్చా మాకు చూపిస్తా. సిప్లెట్ కేఫ్ ఇది. వీనికంటే ఒక్క పిల్ల కూడా లేరంట. వాని ఇన్స్టాగ్రామ్ ఐడి కింద మెన్షన్ చేస్తే కావాలంటే వానికి రిక్వెస్ట్ అంటే పెట్టాను. ఏడుస్తుండే పాపం, వద్దురా అన్నా వింటలే. నిజంగానా అవి చెప్పినా కదా. ఓ ఇయర్ కేఫ్ అనమాట. మేము సిప్లెట్ కేఫ్ దీనికి ఎప్పటి నుంచో రావాలనుకున్నా కానీ అనుకోలేదు నేను వీళ్ళతో వస్తా అని. వాళ్ళు నన్న లైక్ మంచి ఫ్రెండ్తో వద్దామేమో అనుకున్నా. పోయి తమ్ముడితో వచ్చిన. ఏం చేద్దాం మన ముఖం. సో జోకింగ్ అనమాట. కానీ ప్లేస్ అయితే కొంచెం ఓకే, అంబియన్స్ బాగుంది.
390 మీద రైడ్ అనుకున్నా ఒకటి అనుకుంటే ఒక్కొక్కటి పోయి ఒకటి అయింది అనమాట. సో ఫుడ్ అయితే రాని అది వచ్చినాక అది కూడా కొంచెం చిల్ అవుట్ అవుతాం కదా, అది తినుకుంటా చూపిస్తుంది. అయ్య గారు చూడండి హీరో, ఈ ఫోటో తీద్దామనుకుంటున్నంత ఎట్లా ఉండదు చూడండి. యా బ్రో, నా కోసం అమ్మాయి కూడా సర్వ్ చేయర్రా, నువ్వు చేస్తున్నావు, థ్యాంక్స్. అట్లా అంటావు. ఎందుకంటే స్ట్రాబెరీ ఇష్టం, సో ఎవ్రీ టైమ్ స్ట్రాబెరీ అనాలి. అండ్ దిస్ వాజ్ ద జమిగన్ పిజ్జా అన్నారా, పెరి 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 చికెన్ పిజ్జా వి ఆర్డర్. అంటే ఏదో ట్రై చేద్దాం ఇక్కడ కేఫ్లో ఎలా ఉంటారు అని వచ్చామని జస్ట్ ఒక క్యాజువల్గా రైడ్కి వచ్చి అలా వచ్చామన్నమాట. ఆ రైడ్ కాస్త మనకి ఇలా ఎండ్ అవుతుంది అనమాట. సో ఈ కేఫ్లో ఫుడ్ టేస్ట్ చేసినాక ఎట్లుండో కూడా చెప్తా, మీకు కూడా కావాలనుకుంటే మీరు కూడా వచ్చేయండి. సో అక్కడ పైసలు కట్టినాం కానీ ఏదో తిన్నాం అంతే, కానీ మాకైతే ఏం నచ్చలేదు. నీకురా అసలు బాగా నేనేదో ఈ కేఫ్ని ఇన్స్టాగ్రామ్లో రీల్లో చూసి బాగుంటుందేమో యాంబియన్స్, ఇక్కడికి వచ్చాం కదా వద్దామని వచ్చిన. ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఏంటంటే మాకైతే ఫుడ్తో అసలు సాటిస్ఫైడే కాలే. ఏదో మొన్ననే మనం నువ్వు ఏదో ఇట్లా వచ్చి కూర్చున్నామా టైంపాస్ చేసినామా అంటే ఓకే, యాంబియన్స్ బాగుంది, యాంబియన్స్ సెట్ అనుకోండి, యాంబియన్స్కి నో అది యాంబియన్స్ వర్త్, బట్ ఫుడ్ కొంచెం బాగాలేరు అనమాట. మాకైతే ఫుడ్ ఎంజాయ్ చేయలేకపోయినాం. ఆ షేక్లో అయితే నీళ్ళు రాబే నీళ్ళు నిజంగా. అది ఆ పిజ్జా అంటారా, అది పిజ్జా కాదు, అట్టముక్క మీద కొన్ని అంటముక్క పైన కొన్ని సీజనింగ్స్ వేసి జస్ట్ ఎట్లానంటే ఒక మాడిపైన ముక్కిచ్చి తిన్నురా అని మడిదెంగినాడు. అట్లానే ఉంది నిజంగా అదైతే. కానీ అంబియన్స్ అయితే బాగుంది, ఎందుకంటే ఇది క్యాపిటల్ పార్క్లో ఉంది కాబట్టి. సో దీనితో మన ఈరోజు 390 రైడ్ ఇంకా అలా ఎండ్ అయిపోయింది అనమాట. సో స్టే ట్యూన్, బాయ్ 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 బాయ్. అంటే అది కూడా ఏం చేయలేంలే. సో స్టే ట్యూన్ ఫర్ అనదర్ వీడియో, బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ. ఏంది బ్రో? అవును 60. థ్యాంక్ యూ అంటున్నా. నారాయణగూడ ఎలా 6 ఉన్నాడు, 6 నాని నిఖిల్ కన్నా